బ్యాడ్ మై ఛానల్. నేను ఈరోజు వంకాయ చుక్కకూర కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తాను అనేది చూసేయండి. ఆయిల్ వేసేస్తున్నాను. వంకాయ అయితే మగ్గిపోయింది. చుక్కకూర వేస్తున్నాను. కారం, ఎల్లుల్లిపాయలు, ఉప్పు వేసి మిక్సీ పడుతున్నా. జీలకర్ర మిక్సీ వేసాను. చిన్నపాయల పొట్టు అంతా వచ్చేసింది. మనం మిక్సీ అలా వేసుకున్నా బయట పొట్టు మొత్తం వచ్చేసింది. తర్వాత ఏం తీసేసుకోవచ్చు. కారం వేసేస్తున్నాం. కొంచెం అంత నెయ్యి వేస్తున్నాను ఇందులో. వంకాయ చుక్కకూర ఫ్రై చాలా బాగుంటుంది. ఇందులో చుక్కకూరలో పులుపుదనం ఉంటుంది కాబట్టి, దీంట్లో నెయ్యి కూడా వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సూప్ చేస్తున్నాను. క్యారెట్, బీట్రూట్, సొరకాయ, గ్రీన్ బఠానీ, చిక్కుడు గింజలు, స్వీట్ కార్న్, కీరా మొత్తం వేసి సూప్ చేస్తాను రాగి పిండితో. చూసేయండి. సూప్ చేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేసాను. సొరకాయ, ముల్లంగి, చిక్కుడు గింజలు, గ్రీన్ బఠానీ, స్వీట్ కార్న్. కొంచెం కారం వేస్తున్నాను. కొంచెం వాటర్ వేస్తాను ముక్కలు రాను. ఇవి ఉడకాలి కదా, కొంచెం వాటర్ వేస్తాను. స్పూన్ మీద కొంచెం రాగి పిండి, ఇందులో కొంచెం టమాటా సాస్ వేస్తున్నాను. మీకు ఇష్టం అయితే వేసుకోండి, రాతలేదు. నేనైతే కొంచెం వేస్తున్నాను. అలాగే రెడ్ చిల్లీ కూడా. కొంచెం వాటర్ వేస్తాను. కొంచెం వాటర్ వేసాను. ఉడకనిచ్చేస్తాను. అయిపోయింది, చిక్కగా వచ్చేసింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేద్దాం.
ఇందులో ఆకుకూర వేసుకోవచ్చు, చికెన్ వేసుకోవచ్చు, మటన్ వేసుకోవచ్చు, రొయ్యలు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. రెడ్గా ఎందుకు వచ్చిందంటే మనం బీట్రూట్ వేసాం కదా అందుకని. కొంచెం నెయ్యి వేద్దాం, టేస్ట్ బాగుంటుంది. సూప్ ఈరోజు మాది టిఫిన్కి సూప్. ఈరోజు మా లంచ్లోకి రైస్, వంకాయ చిక్కు కూర కర్రీ, పెరుగు, సూపు. ఈరోజు మా టిఫిన్కి సూప్ అన్నమాట. వంకాయ చిక్కు కూర కర్రీ, సూపర్గా ఉంది. మీరు కూడా చేసుకోండి. ఈరోజు మీరు లంచ్లోకి ఏం చేస్తున్నారు కామెంట్ బాక్స్లో తెలపండి. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.